తలాపుర గోదావరి ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయన్నారు. ఏం మారినాయి, ఏం పెరిగినాయి అంటే 2 విషయాలు పెరిగినాయి. ఒకటైతే ఎన్ని కిరాణా దుకాణాలు ఉంటే అన్ని బెల్ట్ షాపులు అయినాయి. వెనుకటికి సాటుకు దొంగతనాన్ని అమ్ముకుందరు మందు. ఇప్పుడు ఓపెన్ గా బార్లు తెరిచినట్టే తెరిచిరు. ప్రతి కిరాణా దుకాణం ఓ ఓపెన్ బార్ అయింది, బెల్ట్ షాప్ కాలేదు. వెనకాలనే కూర్చోబెట్టి తాగే పరిస్థితి వచ్చింది. 200 పింఛన్ 2000 అయిందని సంతోషపడ్డాం. ఏమైంది, 40 రూపాయలు ఉన్న సీసా 250 రూపాయలు అయింది. కుడి చేతితోటి 2000 ఇచ్చిండు, ఎడమ చేతితోటి 3000 గుంజుకున్నాడు. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి. అదేంటి రకన్నా గట్లంటున్నావు, డబుల్ బెడ్రూమ్ రాలేదా? ఆడ చూడు ఎంత మంచిగా ఉంది డబుల్ బెడ్రూమ్, పైన పర్ర కప్పుకొని ఉన్నారు మా వాళ్ళు. కేసీఆర్ ఏం చెప్పిండు, కాంగ్రెస్ వారికి దిమాగ్ లేదు, నన్ను గెలిపిండ్రి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఎందుకు సార్ డబుల్ బెడ్రూమ్లు అంటే, ఇంటికి పెళ్లి చేస్తే అల్లుడు వస్తే అల్లుడేడు ఉండాలి, బిడ్డేడు ఉండాలి, అత్త మామేడు ఉండాలి, మనిషికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఏమైంది మరి పాపయ్యపేటలో డబుల్ బెడ్రూమ్లు అన్న వచ్చినాయి? ఏమన్నా ఒక్కటి కూడా రాలేదా? ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ రాకపోయా. ఇంకో మాట చెప్పిండు, దసంటి పెద్ద మనుషులు అడిగితే 65 ఏళ్ల దాకా ఎందుకు ఆగుడు, 57 ఏళ్లకే పింఛన్ ఇస్తా అన్నాడు. వస్తుందా బాబు 57 ఏళ్ల పింఛను? అత్తలేదా? అత్తలేదు. భర్త చనిపోయినటువంటి ఆడపడుచులు 2018 డిసెంబర్ నుంచి ఇంకా ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి పాపయ్యపేటలో 170 మంది పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టి ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు. నిరుద్యోగ వృత్తి రాలే, 57 ఏళ్ల పింఛన్ రాలే, భర్త చచ్చిపోతే వచ్చే పింఛన్ రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే, కొడుకు టీచర్ కాలే, కొడుకు కానిస్టేబుల్ కాలే, ఉద్యోగాలు కూడా రాలేదు. వచ్చినాయి బెల్ట్ షాపులు, చిన్న సీసాల ధరలు 5 రెట్లు పెరిగినాయి. ఇంతకు మించి తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా పెరిగితే నేను పోయినాక ఇదే గాంధీ తాత సాక్షిగా మీరందరూ లెక్కలేసుకోండి. గెలిచి 3.5 ఏళ్ళు అయింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చి. ఎన్ని సీసీ రోడ్లు అయినాయి ఊర్లే, ఎన్ని మోరీలు అయినాయి, ఎన్ని కొత్త ట్యాంకులు కట్టిరు ఒక్కసారి ఆలోచించాలి. పాత ట్యాంకులకు రంగులేసిరు తప్ప కొత్త ట్యాంకులు అయితే కట్టిరని నేను అనుకోను. పాత ట్యాంకులకే బ్లూ కలర్ రంగేసి మిషన్ భగీరథ ట్యాంకులు అని చెప్పుకున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇది టీఆర్ఎస్ చరిత్ర అయితే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాంగ్రెస్ ఎంత పెద్ద పార్టీ, 125 ఏళ్ల కొరే ఈ దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ. ఓ గిరిజనులకి, ఓ లంబాడాలకి, ఓ ఆదివాసులకి రిప్రజెంటేటివ్ గా ద్రౌపది ముర్ము గారిని ఈ దేశ మొదటి పౌరురాలిగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి ఓ లీడర్ ఉంటాడు లోక్సభలో, అధీర్ రంజన్ చౌదరి అని. ఆయన అంటాడు రాష్ట్రపతి కాదు రాష్ట్రపతిని అని ఎటకారం చేస్తాడు. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పెద్దలని, దొంతి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొంటే సోనియా గాంధీ దాకా మీరందరూ ఈ దేశంలో ఉన్న రాష్ట్రపతిని అవమానపరిచినందుకు, రాష్ట్రపతి అంటే ఈ దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఈ దేశంలో గిరిజనులను అవమానించినట్టు, పేద ప్రజలను అవమానించినట్టు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లేసే గెలిచిన ఓ గిరిజన రాష్ట్రపతిని మీరు అవమానించినట్టు. అందుకని కాంగ్రెస్ బేషరతుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రపతి గారిని రాష్ట్రపతిని అని హేళన చేసినందుకు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పెట్టారు, అమ్మ పెట్టది, అడుగు తినేది కాంగ్రెస్ ఇయ్యది. బీజేపీ గిరిజనులకు అవకాశం ఇస్తే వచ్చిన గిరిజన రాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానపరుస్తుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక నారానికి బొమ్మ టీఆర్ఎస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది. ఎందుకంటే గిరిజనుల్ని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే టీఆర్ఎస్ ఓటేయలేదు, కాంగ్రెస్ ఓటేయలేదు, ఎంఐఎం వాళ్ళు కూడా ఓటేయలేదు. గరీబోళ్ళ కోసం పనిచేసింది, గిరిజనుల కోసం పనిచేసింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇక్కడ పక్కనే ఓ తాండాకి దొరకపోయారు ఇప్పుడు నన్ను, అమరు తాండాకి. తాండాలో సర్పంచ్ శాంతమ్మ అని ఉంటుంది. శాంతమ్మకు తమ్ముడు అన్నడు అవుతాడు బోడ వెంకన్న అని. శాంతమ్మ సర్పంచ్ అయితే ఊరు మంచి చెడ్డలన్నీ వెంకన్న చూసుకోడు. కొత్తగా గెలిచినాం, తాండాను మంచిగా చేద్దాం అని అప్పులు తెచ్చి తాండాలో పనులు చేసిండు. చంద్రశేఖరరావు ముచ్చట నమ్మి
మోషేకి బెల్లం పెడితే వెనకాలు ఉన్నాయని అనుకున్నాడంట. నాకు ఎప్పుడైనా బెల్లం అందుతుందేమో అని ముంగటే పోతే వెనకాలకి మోషే దొరుకుతలేదు. ఈ వెంకన్న పాపం మా శాంతమ్మ సర్పంచ్ అయింది కదా, ఊరుని బాగా డెవలప్ చేద్దామని అన్ని రకాలకి అప్పులు చేసి ఊరుని డెవలప్ చేస్తే పాపం సీసీ రోడ్లు వేసిండు, మోరీలు కట్టిండు, ఊర్లే సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ చేసేటువంటి ఒక పని చేసిండు. ఎవడున్నాడు ఇవాళ వెంకన్న? ఎవడున్నాడు? ఉన్నాడా? చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? చంద్రశేఖరరావు గారి మాయ మాటలు నమ్మి ఊరు కోసం ఏదో చేస్తే గవర్నమెంట్ బిల్లులు వెంటనే ఇస్తే ఇంత ఊరికి చేసిన పేరు ఉంటుందని కష్టపడి ఓ గిరిజన బిడ్డ ఊరును బాగు చేద్దామని అప్పులు తెచ్చుకుంటే 30 ఏళ్లకే మందు దాగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని టీఆర్ఎస్ పార్టీ కల్పించిందంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. టీఆర్ఎస్ పాలనలో గిరిజన సర్పంచుల పరిస్థితి కట్లుంది. కానీ ఓ గిరిజనురాల్ని, ఓ పేదరికంలో వచ్చిన ఒక అక్కని తీసుకుపోయి దేశానికి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అందుకని దయచేసి 5 సార్లు 6 సార్లు కాంగ్రెస్ ని గెలిపించారు, 3-4 సార్లు తెలుగుదేశాన్ని గెలిపించారు, 2 సార్లు టీఆర్ఎస్ ని గెలిపించారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, పేద ప్రజలకి భరోసా ఇవ్వాలని చెప్పేటువంటి ఒక లక్ష్యంతో, ప్రజల కోసం చూసి బీజేపీ భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ ఊర్ల పంట వస్తా ఉన్నాం. మా నర్సంపేట నియోజకవర్గంలో గతంలో 3 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి అన్న రేవూరి ప్రకాష్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ తర్వాత వచ్చిన లక్ష్మారెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన తొంతి మాధవరెడ్డి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఏం చేసిర్రో మీ ఊర్లకి ఒక్కసారి దయచేసి ఆలోచించి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.